గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో పీజీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే వాళ్ళు, ఈ ఇయర్ సిపీ గెట్ రాసిన వాళ్ళు అండ్ లాస్ట్ ఇయర్ పీజీ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు, అంటే ప్రజెంట్ పీజీ ఫస్ట్ ఇయర్స్ అండ్ ప్రజెంట్ పీజీ సెకండ్ ఇయర్స్, ఇద్దరి కోసం ఈ వీడియో ఎస్పెషల్లీ తెలంగాణ స్కాలర్షిప్ కోసం. ఓకేనా? సో మనకు తెలంగాణ స్కాలర్షిప్కి సంబంధించిన ఫ్రెష్ అప్లికేషన్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఓకే, బట్ ఎందుకు అంటే నార్మల్గా ఈ పాస్ వెబ్సైట్ ఉంటుంది మనకి, తెలంగాణ ఈ పాస్ స్కాలర్షిప్. తెలంగాణ ఈ పాస్ అనేది వెబ్సైట్ నేమ్ అది. ఓకేనా? టీజీ ఈ పాస్ అనేది వెబ్సైట్ నేమ్. ఆ వెబ్సైట్లోనే మనం స్కాలర్షిప్ అప్లై చేసుకుంటాం. అండ్ మనం అప్లై చేసుకునే స్కాలర్షిప్ పోస్ట్ మెట్రిక్ అంటే ఏంటంటే 10th క్లాస్ వరకు ప్రీ మెట్రిక్ అంటారు, 10th క్లాస్ తర్వాత పోస్ట్ మెట్రిక్ అంటారు. ఇప్పుడు ఈ పాస్కి సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ ఫ్రెష్ అండ్ రెన్యువల్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, కానీ పీజీ వాళ్ళకి ఇంకా స్టార్ట్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు అదే వెబ్సైట్లో ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకుంటారు, డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకుంటారు, బీటెక్ వాళ్ళు అప్లై చేసుకుంటారు. 10th అయిపోయినాక ప్రతి వాళ్ళు డిప్లొమా కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ అందరూ ఎంబీఏ, ఎంసీఏ మొత్తం ప్రతి ఒక్కరు ఇంటర్ అయిపోయిన తర్వాత 10th అయిపోయిన తర్వాత జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజెస్ లేదంటే ఏ కాలేజ్ అయినా కాలేజ్లోకి వచ్చినామంటే మనం అప్లై చేసుకునేదే ఈ పాస్లో స్కాలర్షిప్ అప్లై చేసుకుంటాం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫ్రెష్ అప్లికేషన్లు ఈ ఇయర్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఎందుకు అంటే పీజీ అడ్మిషన్సే కంప్లీట్ కాలేదు. ఎందుకు స్టార్ట్ కాలేదంటే పీజీ అడ్మిషన్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీ డాటా మొత్తం ఫిక్స్ అయిపోతుంది, ఏ కాలేజ్లో ఏ స్టూడెంట్ జాయిన్ అయ్యిండు అని చెప్పేసి. ఆ డాటా ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు మొత్తం సిపీ గెట్ ఈ పీజీ అడ్మిషన్స్ డాటా మొత్తం ఈ పాస్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఈ పాస్ వెబ్సైట్లో అప్డేట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేసుకున్నప్పుడు మీ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేయగానే ఆటోమేటికల్లీ కింద మీ కాలేజ్ డీటెయిల్స్ పడతాయి. ఇప్పుడు అప్లై చేస్తే పడాయి, డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని పడుతుంది. ఎందుకంటే థర్డ్ పేజ్ అయిపోలే, ఇంకా స్పాట్ అడ్మిషన్లు అయిపోలే. ఇంకా థర్డ్ పేజ్ మెయిన్గా థర్డ్ పేజ్ అయిపోయిన తర్వాత కదా మీ అడ్మిషన్స్ అని ఫిక్స్ అయ్యి. సో ఇప్పుడు స్కాలర్షిప్ అప్లై చేసుకున్నారు అనుకో, మళ్ళీ థర్డ్ ప్లేస్లో వేరే సీట్ వచ్చింది అనుకో, మళ్ళీ స్కాలర్షిప్లో ఎడిట్ చేస్తారా కాలేజ్. అందుకే ఇదంతా లేదుగానే మొత్తం థర్డ్ ప్లేస్ అయిపోయిన తర్వాత అన్ని కాలేజీలలో స్టూడెంట్స్ అందరూ సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీ డాటా మొత్తం అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మీ డాటా ఈ పాస్లో అప్డేట్ చేస్తారు. దానికి ఏది లేదన్నా ఇంకో నెల రోజులు పడుతుంది. థర్డ్ ప్లేస్ అయిపోవాలంటే ఇంకో వారం ఉంది. దాని తర్వాత మేబీ ఇంకో ఇంకో 20 days అన్నా పడుతుంది. 20 days తర్వాత మీ డాటా మొత్తం ఈ పాస్ వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది. అప్పుడు ఫ్రెష్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్రెష్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఈ పాస్ వెబ్సైట్లో నుంచే మనకి ట్యూషన్ ఫీజు రిలీజ్ అవుతుంది. ఓకేనా? ట్యూషన్ ఫీజు రిలీజ్ అవుతుంది. ఎంత రిలీజ్ అవుతుంది? 20,000 రిలీజ్ అవుతుంది. రెగ్యులర్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ అయినా, నార్మల్గా ట్యూషన్ ఫీజు అంటే కోర్స్ ఫీజు అండి. మీ కోర్స్ ఫీజు మీది ఏంటో ఎంఏనా లేదంటే ఎంకమ్మా, ఎంఎస్సీనా, ఓకేనా, ఎంఎస్సీనా ఏదో ఒక కోర్స్ ఉంటుంది కదా. సో మీ కోర్సుకు సంబంధించిన ట్యూషన్ ఫీజు అనేది 20,000 గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్కి 20,000, సెకండ్ ఇయర్కి 20,000 రిలీజ్ చేస్తుంది. సో స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది దానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ఆల్ క్యాంపస్ స్టూడెంట్స్ మస్ట్ వాచ్ ఎందుకు పెట్టినా అంటే క్యాంపస్లో ఉండే స్టూడెంట్స్కి ఎవ్రీ మంత్ 1,500 మెస్ బిల్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఫస్ట్ ఇయర్లో 10 సెకండ్ ఇయర్లో 10 ఇస్తుంది. సో దీనికి అడ్మిషన్ డేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ అడ్మిషన్ డేట్ ఎట్లా పెట్టినా ఏం కాదు, కానీ ఈ స్కాలర్షిప్ అప్లికేషన్లో ఈ పాస్ స్కాలర్షిప్ అప్లికేషన్లో అడ్మిషన్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సింపుల్గా చెప్తా. ఇప్పుడు ఇదేంటి ఈ మంత్ అక్టోబర్ అయిపోయింది. నవంబర్లో మీరు హాస్టల్కి వస్తున్నారు. నవంబర్లో హాస్టల్కి వస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్ డేట్ నవంబర్ పెట్టారు అనుకో, మీరు అడ్మిషన్ డేట్ నవంబర్ పెడతారు. స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అడ్మిషన్ డేట్ నవంబర్ పెడతారు. న్యాయంగా పెడితే నవంబరే పెట్టాలి, ఎందుకంటే మనం నవంబర్లో వచ్చినాం కాబట్టి. నవంబర్లో వస్తే నవంబర్లో మీరు హాస్టల్కి వచ్చారు. నవంబర్, డిసెంబర్, నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లో మీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. అంటే మీకు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అయిపోయేసరికి నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వస్తుంది. అప్పటి వరకు 10 నెలలు అవుతాయి. అంటే ఇప్పుడు నవంబర్ పెడితే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లో మీరు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. అక్కడ దాకా 10 నెలలకి మెస్ బిల్ రిలీజ్ కావాలి. కానీ గవర్నమెంట్ అట్లా రిలీజ్ చేయదు. గవర్నమెంట్ ఎప్పుడైనా జూన్ నుంచి మార్చ్ వరకు రిలీజ్ చేస్తుంది. జూన్ నుంచి ఇప్పుడు జూన్ 2025 నుంచి మార్చ్ 2026 10 మంత్స్. అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం కాలేజ్ జూన్లో స్టార్ట్ అవుతుంది, మార్చ్లో ఎండ్ అవుతుంది, ఏప్రిల్లో సమ్మర్ హాలిడేస్, ఏప్రిల్ మేలో అట్లా థింక్ చేస్తుంది అన్నట్టు. అందుకోసం ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా గవర్నమెంట్ మార్చ్ వరకే డెడ్ ఎండ్ అన్నట్టు, మార్చ్ వరకే ఎండ్ అయిపోతుంది, మార్చే లాస్ట్. ఇప్పుడు ఏమవుతుంది, న్యాయంగా పెట్టిన వాళ్ళకి నవంబర్లో అడ్మిషన్ డేట్ పెడతాం. ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఫ్రెష్ అయినా రెన్యువల్ అయినా కూడా నవంబర్ అడ్మిషన్ డేట్ పెడితే ఏమవుతుంది, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 5 నెలలకు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరే చూడండి, నవంబర్ టు మార్చ్ ఎన్ని నెలలు అవుతుంది? 5 నెలలు అవుతుంది. జస్ట్ 5 months అవుతుంది. అంటే 5 monthsకి ఎంత అమౌంట్ వస్తుంది? ఎవ్రీ మంత్ 1,500, 5 monthsకి 7,500 వస్తుంది. 7,500 మెస్ బిల్ రిలీజ్ అవుతుంది. అంతే సింపుల్, 7,500 మెస్ బిల్ రిలీజ్ అవుతుంది.
ఇప్పుడు లాస్ట్ అవర్కి మనకే కదా, మనం మార్చ్ తోటి అయిపోతలేదు కదా, మనకి మార్చ్ అయిపోయిన తర్వాత మనం ఆగస్ట్ దాకా ఉంటాం. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ అయిపోతుంది, మీ సెకండ్ సెమిస్టర్ అయిపోతుంది, అప్పటి వరకు ఉంటాం మనం ఫస్ట్ ఇయర్లోనే. అందుకే మనం ఏం చేయాలంటే, గవర్నమెంట్ మార్చి తర్వాత రిలీజ్ చెయ్యదు కాబట్టి మనం ఏం చేయాలి, అడ్మిషన్ డేట్ జూన్ పెట్టాలి. సో జూన్ పెట్టాలి అడ్మిషన్ డేట్. ఎక్కడ పెట్టాలి, ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అడ్మిషన్ డేటు జూన్ పెట్టుకుంటే, జూన్లో ఏది పెట్టినా ఏం కాదు, జూన్ 1 పెడతావా, జూన్ 10 పెడతావా, జూన్ 20 పెడతావా, జూన్ 30 పెడతావా, నీ ఇష్టం, ఏ డేట్ పెట్టినా ఏం కాదు. బట్ జూన్ పెట్టడం వల్ల ఇప్పుడు జూన్ 2025 నువ్వు అడ్మిషన్ డేట్ పెడితే గవర్నమెంట్ అనేది మనకి స్కాలర్షిప్ మీకు మెస్ బిల్లు జూన్ నుంచి వెళ్ళి మార్చ్ వరకు శాంక్షన్ చేస్తుంది. సింపుల్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 10 నెలలు. సో అర్థమైంది కదా, 10 నెలలకి జూన్ నుంచి మార్చ్ వరకు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు రిన్యువల్ చేసుకుంటారైనా సెకండ్ ఇయర్ స్టూడెంట్ చెక్ చేసుకోండి. సెకండ్ ఇయర్ స్టూడెంట్ స్కాలర్షిప్ స్టేటస్ చెక్ చేసుకుంటే మెస్ బిల్ ఎంత రిలీజ్ అయింది అని తెలుస్తుంది. కొంతమంది ఫస్ట్ ఇయర్స్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ పెట్టారు, నవంబర్ పెట్టారు, వాళ్ళకు జస్ట్ 5 నెలల 6 నెలలకి మెస్ బిల్ రిలీజ్ అయింది. లాస్ అయ్యేది మనమే. ఇప్పుడు ఇట్లా పెట్టడం వల్ల, జూన్ నుంచి మార్చ్ పెట్టడం వల్ల ఫస్ట్ ఇయర్ 15,000, సెకండ్ ఇయర్ 15,000, మొత్తం 30,000 మెస్ బిల్. ఇది మెస్ బిల్ గవర్నమెంట్ నుంచి మనకు వస్తుంది. సో 30,000 మెస్ బిల్ గవర్నమెంట్ నుంచి మనకు రావాలి అంటే మనం ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ డేట్ జూన్ పెట్టాలి. ఓకేనా, జూన్ హాస్టల్ అడ్మిషన్ డేట్ కూడా అవుతుంది, అది కూడా జూనే పెట్టారు. జూన్ 10 కాలేజ్ అడ్మిషన్ డేటు, జూన్ 30 హాస్టల్ అడ్మిషన్ డేటు, దానికో డేట్ దీనికో డేట్ 2 జూనే పెట్టారు. అట్లా పెట్టడం వల్ల, అడ్మిషన్ డేట్ జూన్ పెట్టడం వల్ల మీకు జూన్ నుంచి మార్చికి ఇది 10 మంత్స్. సెకండ్ ఇయర్లో కూడా జూన్ నుంచి మార్చికి 10 మంత్స్, మొత్తం 20 మంత్స్. 20 మంత్స్కి ఎవ్రీ మంత్ ఎంత, ఎవ్రీ మంత్ 1,500. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 30,000 మెస్ బిల్ అవుతుంది. గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే 30,000 మెస్ బిల్లు ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ యూజ్ చేసుకోవాలి. అడ్మిషన్ డేట్లు అటు ఇటు పెట్టడం వల్ల మీకు మెస్ బిల్ తక్కువ రిలీజ్ అయితే దానికి మీరే లాస్ అవుతారు. అర్థమైంది కదా. సో మీరు లాస్ కావద్దు అంటే, మీరు కరెక్ట్ ఉండాలి అంటే, గవర్నమెంట్ నుంచి వచ్చే మెస్ బిల్ మొత్తం మనకి స్టూడెంట్కి రావాలి అంటే, వాళ్ళు మార్చి తర్వాత మెస్ బిల్ రిలీజ్ చేయరు. కాబట్టి మనమే అడ్మిషన్ డేట్ జూన్ పెట్టుకుంటే జూన్ నుంచి మార్చికి రిలీజ్ అవుతుంది 10 మంత్స్కి. సో 10 మంత్స్కి 15,000 మీకు మెస్ బిల్ రావాలి. మళ్ళీ సెకండ్ ఇయర్లో రిన్యువల్ చేసుకునే వాళ్ళు కూడా అడ్మిషన్ డేటు జూన్ పెట్టడం వల్ల మీకు జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చికి రిలీజ్ అవుతుంది. మార్చికి ఎండ్ అయిపోతుంది, మార్చి తర్వాత రిలీజ్ కాదు. కానీ మనం ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ మార్చి తర్వాత మనం ఎప్పుడో జూలై ఆగస్ట్లో అయిపోతుంది. సో అర్థమైంది కదా, జస్ట్ సింపుల్. సో ఇదంతా చూసిన తర్వాత డే స్కాలర్స్ అయితే ఏది పెట్టినా ఏం కదండి. డే స్కాలర్స్ మీరు ఏది పెట్టినా కూడా డే స్కాలర్స్కి 5,000 6,000 స్కాలర్షిప్ వస్తుంది. ఓకేనా. అండ్ బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండడంలో కూడా పెద్ద ప్రాబ్లం కాదు. కానీ మెయిన్ క్యాంపస్లలో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన, JNTH, కోటి ఉమెన్స్, ఇక్కడ పాలమూరు, మహాత్మా గాంధీ, ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో అందరు స్టూడెంట్స్ ఉంటారు. ఈ స్టూడెంట్స్కి ఈ బిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంచెం దగ్గరికి రా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్లో 10 మంత్స్ ఉన్నాం, సెకండ్ ఇయర్లో 10 మంత్స్ ఉన్నాం హాస్టల్లో. ఎవ్రీ మంత్ ఒక 2,500 మెస్ బిల్ వచ్చింది అనుకో మీకు యావరేజ్గా. మీరు తిన్న బిల్లు ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది, తిన్న బిల్లు ఎవ్రీ మంత్ ఒక 2,500 మీకు బిల్ అయింది మీకు. అప్పుడు ఏమవుతుంది, ఒక్క స్టూడెంట్కి ఎవ్రీ మంత్ 2,500 అనుకుంటే ఆన్ యావరేజ్ ఫస్ట్ ఇయర్లో 25,000, సెకండ్ ఇయర్లో 25,000, మొత్తం నువ్వు తిన్న బిల్లు 50,000. మొత్తం నువ్వు తిన్న బిల్లు 2 ఇయర్స్కి 50,000 అయింది. నువ్వు తిన్న బిల్ 2 ఇయర్స్కి 50,000 అయినప్పుడు నువ్వు అడ్మిషన్ డేట్ కరెక్ట్ పెట్టుకుంటే, అడ్మిషన్ డేట్ జూన్ పెట్టుకుంటే, ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో 15,000 30,000 గవర్నమెంటే ఇస్తుంది. సో ఇది 30,000 గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి 30,000 మైనస్ చేస్తారు. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 20Kనే ఉంటుంది డ్యూ. ఈ 20K డ్యూలో నువ్వు ఫస్ట్ ఇయర్ మెస్ డిపాజిట్ చేస్తావు. ఉస్మానియా యూనివర్సిటీలో అయితే SC ST BC నార్మల్గా 8,000 9,000 డిపాజిట్ చేస్తారు. సో SC ST ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా BC క్యాండిడేట్, ఫస్ట్ ఇయర్లో 9,000 డిపాజిట్ చేస్తా, సెకండ్ ఇయర్లో 9,000 డిపాజిట్ చేస్తాను మెస్కి. సో ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా మైనస్ చేస్తారు. ఫస్ట్ ఇయర్లో 9,000, సెకండ్ ఇయర్లో 9,000, 18,000 డిపాజిట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇవి కూడా 18,000 మైనస్ చేస్తారు. ఇది 18,000 మైనస్ చేస్తారు. లాస్ట్కి మిరిగేది 2,000. ఇది డ్యూ అన్నారు, జస్ట్ 2,000. ఏమైనా పీజీ అయిపోయినాక ఈ 2,000 కట్టుకుంటే నాకు TC ఇస్తారు, మెమోస్ ఇస్తారు, అన్ని ఇస్తారు. నా మెస్కి సంబంధించిన డ్యూ మొత్తం క్లియర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంది, ఇది ఓవరాల్ మెస్ బిల్ అయింది, ఇది మెస్ బిల్ ఓవరాల్ అన్నట్టు. ఇది ఓవరాల్ మెస్ బిల్ అయింది. 30,000 గవర్నమెంట్ ఇచ్చింది మెస్ బిల్ 2 ఇయర్స్కి. అండ్ 18,000 నేను డిపాజిట్ చేసిన అమౌంట్, మెస్కి డిపాజిట్ చేసిన అమౌంట్. సో మొత్తం కలిపి 48,000 అయింది. 48,000లో ఒక 2,000 ఎక్స్ట్రా ఉంది అన్నట్టు. మెస్ బిల్ 50,000 అయితే 2,000 ఎక్స్ట్రా ఉంది, ఆ డ్యూ నేను కట్టుకోవాలి. ఇప్పుడు మీరు అడ్మిషన్ డేటు చక్కగా పెట్టకుండా, జూన్ పెట్టకుండా నవంబర్ పెట్టారనుకో అడ్మిషన్ డేటు, అప్పుడు సగం మెస్ బిల్ రిలీజ్ అవుతుంది. ఈ 30,000 మెస్ బిల్లు మీకు సగం రిలీజ్ అయింది అనుకోండి, 20,000 25,000 మెస్ బిల్ సగం రిలీజ్ అయింది అనుకోండి ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో.
అది లాస్ట్ మీరు అవుతారు. ఇక్కడ డ్యూ అనేది మొత్తం పెరుగుతుంది అన్నట్టు, డ్యూ మీరు కట్టుకోవాలి. అందుకే మిస్ బిల్ ఫస్ట్ ఇయర్ 15,000, సెకండ్ ఇయర్ 15,000 కంపల్సరీ స్టూడెంట్కి రావాలి. అంటే రెన్యువల్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళైనా, ఫ్రెష్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళైనా, అడ్మిషన్ డేట్ హాస్టల్ అడ్మిషన్ అయినా కాలేజ్ అడ్మిషన్ డేట్ అయినా జూన్ పెట్టుకోరు. జూన్లో ఏ డేట్ పెట్టినా ఏం కాదు. ఫస్ట్ కాలేజ్ అడ్మిషన్ డేట్ ముందు పెట్టుకోరు. కాలేజ్ అడ్మిషన్ డేట్ June 10 పెడితే హాస్టల్ అడ్మిషన్ డేట్ June 20, June 30 అట్లా పెట్టుకోరు. అంటే కాలేజ్ జాయిన్ అయిన తర్వాత మనం హాస్టల్కి వస్తాం కాబట్టి అట్లా జూన్ పెట్టుకోవడం వల్ల హెల్ప్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సార్ వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. మేము నవంబర్ పెట్టుకుంటే లాస్ అవుతున్నాం, జూన్ నుంచి మార్చికి రిలీజ్ చేస్తుంది మెస్ బిల్లు, మార్చి తర్వాత కూడా మేము ఉంటాం కదా, మార్చి తర్వాత ఉంటే అది మెస్ బిల్ రిలీజ్ అయితే లేదు, అందుకోసం ఇట్లా పెట్టుకుంటున్నామని చెప్పండి. సో కావాలంటే మీరు లాస్ట్ ఇయర్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూన్ పెట్టుకున్న వాళ్ళకి 10 నెలలకు మెస్ బిల్ రిలీజ్ అయింది. దే ఆర్ వెరీ హ్యాపీ. 10 నెలలకు 15,000 రిలీజ్ అయింది. సెకండ్ ఇయర్లో కూడా అట్నే పెట్టుకుంటే 15,000 వస్తుంది, 30,000 గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇదే నా పాయింట్. ఒక్క స్టూడెంట్ కూడా క్యాంపస్లో ఉన్న, సబ్ క్యాంపస్లో ఉన్న ఆర్ ఎనీ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ అలౌడ్ తెలంగాణ మెస్ బిల్లు అన్యాయం జరగదు. 15,000 ఫస్ట్ ఇయర్కి, 15,000 సెకండ్ ఇయర్కి, మొత్తం 10 monthsకి మొత్తం మెస్ బిల్ గవర్నమెంట్ ఇచ్చేది అందరికీ రావాలి. SC, ST, BC ప్రతి ఒక్కరికి రావాలి. అందుకే నేను ఇంత క్లారిటీగా వీడియో చేస్తున్నా. నేను అట్నే మిస్ చేసుకున్నా, నాకు అట్నే మిస్ అయింది. నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో నేను 10 months ఉంటే 7,500 మెస్ బిల్ వచ్చింది నాకు. జస్ట్ 5 monthsకి రిలీజ్ అయింది. మొత్తం 15,000 రావాలి సెకండ్ ఇయర్లో. 5 monthsకి 7,500 నాకు రిలీజ్ అయింది. సో నాకు జరిగిన అన్యాయం మీకు జరగదు కాబట్టి మీకే చెప్తున్నా. ఇప్పుడు నేను డ్యూ అక్కడ కట్టాలి, మొత్తం డ్యూ ఉంటుంది నా మెస్ బిల్లు. 15,000 రావాల్సింది జస్ట్ 7,500 వచ్చిందంటే మీరు అర్థం చేసుకోరు. అప్పుడు మాకు చెప్పటం లేదు. సింపుల్. మా సీనియర్స్ కూడా మాకు అంత క్లారిటీగా చెప్పలేదు. అందుకే నేను ఒక సీనియర్గా, ఒక ఫ్రెండ్గా, ఒక బ్రదర్గా, ఒక మెంటర్గా, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ గైడింగ్ యూ. డోంట్ మేక్ మిస్టేక్ లైక్ మీ. డోంట్ లాస్ మనీ ఫ్రమ్ గవర్నమెంట్. ఓకేనా? రావాల్సింది మొత్తం అందరికీ రావాలి. అండ్ రెన్యువల్ స్కాలర్షిప్ డేట్ ఎక్స్టెండ్ అవుతుంది అంటే అది ఎప్పుడైనా December 31 దాకా ఉంటుంది. ఫ్రెష్ స్కాలర్షిప్ December 31 దాకా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా కూడా ఫ్రెష్ వాళ్ళు ఎక్స్టెండ్ అవుతుంది. ఫ్రెష్ స్కాలర్షిప్ ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎంటర్ అయ్యే వాళ్ళకి December 31 తర్వాత నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. ఈ రెన్యువల్ స్కాలర్షిప్ December 31 దాకా ఉంటుంది. రెన్యువల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇయర్ మేమో ఉండాలి, ఫస్ట్ సెమిస్టర్ మేమో ఉండాలి. పాస్ అయినా ఫెయిల్ అయినా ఏం కాదు, ఆ మేమో పెట్టాలి. ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కాదు, ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్. లాయర్ నోటరీ సంతకం అదొకటి ఉంటుంది. 50-60 రూపీస్కి దొరుకుతాయి. మీ సీనియర్స్ని అడగండి ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ బోనఫైడ్ ఉండాలి. ఇక ఫ్రెష్ స్కాలర్షిప్కి ఆబ్వియస్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. మనం మీ సేవ నుంచి తీసుకున్న లేటెస్ట్ ఇన్కమ్. రిమైనింగ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ బోనఫైడ్ ఉండాలి. మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఇంకో టైం పడుతుంది. ఇంకో 20 days తర్వాత మీ ఈపాస్ వెబ్సైట్లో మీ డాటా అప్డేట్ అవుతుంది. అప్పుడు నేను చెప్తా ఫ్రెష్ స్కాలర్షిప్ డాటా అప్డేట్ అయింది, పీజీ వాళ్ళు అప్లై చేసుకోండి అని చెప్పేసి. నేను ముందే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రెన్యువల్ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. రెన్యువల్ వాళ్ళు లాస్ట్ ఇయర్ చాలామంది లాస్ అయ్యారు. అడ్మిషన్ డేట్ అట్లా తప్పు పెట్టి 15,000 మెస్ బిల్ రావాల్సింది 7,000, 8,000 కొంతమందికి వచ్చింది. అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అని కింద కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ ఇయర్ అడ్మిషన్ డేట్ ఎవరు ఎట్లా పెట్టుకున్నారు, ఎంత మెస్ బిల్ లేదని కూడా కింద కామెంట్ చేయండి. I hope this information is helpful to all PG students. Thank you so much and signing off. This is your campus student. Bye.